తెలంగాణలో బొగ్గు గనుల వేలం రచ్చ నడుస్తుంది. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ మధ్య రచ్చ నడుస్తున్న పరిస్థితి తెలిసిందే. అసలు ఈ బొగ్గు గనుల వేలంపై సీనియర్ నాయకులు, అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యులు స్పందించారు. అసలు ఏం చెబుతున్నారు, ప్రస్తుత పరిస్థితి ఏంది, ప్రధానంగా కిషన్ రెడ్డి మాట్లాడిన విషయాలపైన కూడా క్లుప్తంగా కొంత వివరించే ప్రయత్నం చేశారు. మనతో పాటు వివేక్ వెంకటస్వామి ఉన్నాడు, సార్తో మాట్లాడారు. సార్ ఏంటి సార్, ఎట్లా చూడొచ్చు బొగ్గు బ్లాక్ల వేలాన్ని? సింపుల్. గుజరాత్లో ఎప్పుడైతే మీరు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అక్కడ ఇచ్చిండ్రో, ఈ సింగరేణి సంస్థ కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంస్థ. దాన్ని కాపాడే అవసరం ఉంది. ఆ ఆదాయం కేవలం రాష్ట్ర ప్రభుత్వంకి వస్తుంది. ప్రజలకు అభివృద్ధి కోసము పనులు జరుగుతాయి. కార్మికులకు బోనస్, జీతాలు మంచిగా వస్తాయి. తో రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు ఇవ్వడంలో ఏం తప్పులేదు. వాళ్ళు మొదలు తప్పు చేసింది టీఆర్ఎస్ పార్టీ. అప్పుడు ఆ రోజులలో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం అడిగిందో ఏమేమి సంస్థలు మీకు కావాలి, ఏమేమి మైన్స్ కావాలి మీకు అన్నప్పుడు వీళ్ళు ఇవి కూడా యాడ్ చేసి పంపించనుండే. అప్పుడు పంపించలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు టీఆర్ఎస్ నాయకులందరూ పోయి కూడా వారికి మద్దతు పలికినారు. ఇష్యూ ఏంటంటే ఇప్పుడు గుజరాత్లో ఎప్పుడైతే ఇచ్చినారో మనకి ఎందుకు ఇవ్వకూడదు అన్నీ కూడా. నిజంగానే చూస్తే నిన్న ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఇదే చెప్పాడు, సార్ ఇది గుజరాత్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ అని అన్నారు. అంటే మతలబ్ ఏంది, అన్ని వ్యవస్థలన్నీ కూడా గుజరాత్ పోతున్నాయి. అందరు ఆఫీసర్లు కూడా గుజరాత్లోనే ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ గుజరాత్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మొత్తము గుజరాత్. అంటే ఇది కేవలం గుజరాత్ కోసము పనిచేస్తున్నట్టు కనబడుతున్నది. ఇది మేము ఒప్పుకోము, దీన్ని సహించేది లేదు. ఇది ఈ సింగరేణి సంస్థకు ఈ గనులు కేటాయించాలి. ఎట్లయితే అక్కడ చేసినారో కేటాయించి సింగరేణి సంస్థను ఇంకా మంచిగా బలోపేతం చేసే అవసరం ఉన్నది. ప్రధానంగా ఒక విషయం చెప్పండి సార్, కొమ్మగూడెం కావచ్చు, సత్తిపల్లి కావచ్చు, ఇలాంటి ప్రధాన మైన్లు తెలంగాణకు సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తి కంపెనీకి అలాట్ అయింది. దానికి గత ప్రభుత్వం స్పందించిందని కొంత ఆరోపణ జరుగుతుంది. ఎట్లా చూడొచ్చు, మీరు సీనియర్ పొలిటీషియన్గా మీకైతే అన్నీ తెలుసు. అసలు ఏం జరుగుతుంది, ఈ టెండర్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరిగింది, ఏంటిది, మీకు ఏమైనా ఐడియా ఉంటుందో? మీకు దీని మీద పర్ఫెక్ట్ అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పిన, తెలంగాణ ఉద్యమం అయ్యేటప్పుడు మేమందరం అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరం కూడా తాడిచెర్ల మైన్స్ ప్రైవేటైజేషన్ కావద్దని చెప్పి ఒక వినతి పత్రం ఇచ్చినాం. ఢిల్లీలో కూడా మేము ఎంపీస్ కూర్చొని ఇది ప్రైవేటైజేషన్ కావద్దని చెప్పి ఆపడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ దీన్ని సీదా ప్రైవేటైజేషన్ చేయక ఇట్లకెళ్ళి ప్రైవేటైజేషన్ చేసిండు. ఆ గనుని ఫస్ట్ సింగరేణి సంస్థ నుంచి ఒక లెటర్ రాపించుకున్నాడు, మాకు ఇది అవసరం లేదు, దీంట్లో సరిగా గ్రేడ్ వాల్యూ లేదు, ఎక్కువ ఖర్చులు అవుతాయని చెప్పి ఒక డమ్మీ లెటర్. అసలు దాంట్లో ఎంక్వైరీ చేయాలి ఆ ఆఫీసర్ మీద, ఎవరైతే ఆ లెటర్ ఇచ్చినాడో. ఆ లెటరు ఏదైతే తప్పుడుగా ఇచ్చి ఈ ప్రైవేటైజేషన్ చేయడానికి, ఎందుకంటే అప్పుడు ఏఎంఆర్కి ఆల్రెడీ ఇచ్చిండు. నేను చాలాసార్లు చెప్తున్నా, ఇది ఈ తాడిచెర్ల మైన్స్ ఒక పెద్ద కుంభకోణం. ఎందుకంటే ఈ పెద్ద కుంభకోణంలో సింగరేణి సంస్థకు వచ్చే లాభాలన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసింది కేసీఆర్. అయితే ఇలాంటి వివరాలు నేను ఇంతకుముందు కూడా చెప్పిన, కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథి, ఇవన్నీ కూడా కేవలము కొందరికి లాభం పొందేలాగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంట్లో ఒక ఎంక్వైరీ పెట్టాలి ప్రత్యేకంగా. నాకు ఇప్పుడు నిజంగా నీతో మాట్లాడేటప్పుడు ఈ లెటర్ ఎవరైతే ఆఫీసర్ ఆ రోజులలో ఇచ్చిండో, ఈ మైన్లు సింగరేణికి మంచిగా ఎక్కువ ఖర్చు అవుతుంది, మాకు ఇది అవసరం లేదని ఎవరైతే ఇచ్చిండ్రో, ఈరోజు ఏఎంఆర్ కంపెనీ ఇన్ని లాభాలు చేస్తున్నారంటే ఎవరు లాభం పొందినరు? ఆ ఆఫీసరు, కేసీఆర్. సో దీంట్లో ఎంక్వైరీ పెట్టాలని చెప్పి నేను డిమాండ్. 1957 మైనింగ్ చట్టం ప్రకారం గతంలో ఉండే విధంగా కాకుండా 17లో కేంద్ర ప్రభుత్వం కొంత విధానాన్ని మార్చింది. ఈ విధానాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమా, లాభమా సార్? మీకైతే క్లుప్తంగా ఒక లైన్ ఉంది. అంటే ఈ ఏదైతే ఒక గుజరాత్కే కాదు లాభం, అందరికీ కూడా ఒక గుజరాత్కి లాభం పొందితే అన్ని చోట్ల కూడా లాభం పొందాలి. దీంట్లో స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్కి ఎక్కడైతే ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఎందుకంటే సింగరేణి సంస్థ ఉంది,
ప్రైవేట్ సంస్థ కాదు అది, సింగరేణి సంస్థ ఉన్నప్పుడు సింగరేణి సంస్థకు ఒక ప్రిఫరెన్స్ ఇవ్వడంలో తప్పేం లేదు. తక్కిన మైన్స్ ఏదైతే ఉన్నాయో వేరే చోట్ల ఏదైతే ప్రైవేటైజేషన్ అనుకుంటున్నారు, టెండర్ ఆక్షన్ పెట్టాలనుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ సింగరేణి సంస్థను కాపాడుకునే బాధ్యత మనపైన ఉంది, దాన్ని కాపాడేది అవసరం ఉంది. టెండర్ ప్రక్రియలో కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోలేదు, నామినేషన్ కూడా దాఖలు చేయలేదు. ఏంటి సార్ ఇట్లా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఇప్పుడే వచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. దీని మీద ఏమైనా చర్చ జరుగుతుందా, ఏయబోతుందా, ఎట్లుండబోతుంది సార్? ఇప్పుడు రానున్న రోజుల్లో కార్మికులు అయితే సీరియస్ ఉన్నారు దీనిపైన. కార్మికులు సీరియస్ ఉన్నారు. మా రాష్ట్ర ప్రభుత్వము కార్మికుల ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నదో అదే కాపాడుకుంటా నిర్ణయాలు తీసుకుంటారు. ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు సార్ ఈ 3 బ్లాక్ల ప్రైవేటీకరణ పైన ఏం చెప్పబోతున్నారు వివేక్ వెంకటేశ్వర? అది మన సింగరేణి సంస్థను బలోపేతం చేయాలి. సింగరేణి సంస్థకు అలాట్మెంట్ ప్రిఫరెన్స్లు ఇవ్వడంలో, ఎందుకంటే ఇది స్టేట్ అండర్టేకింగ్, ఎవరో ఒక వ్యక్తికి లాభం పొందేలాగా కాదు. ఇది సింగరేణి సంస్థకు దాన్ని అలాట్మెంట్ చేస్తే బాగుంటుంది. రైట్, ఇది పరిస్థితి. సింగరేణి సంస్థకు అలాట్మెంట్ చేయాలి. ఒక గుజరాత్ దేశం కాదు, దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. చాలా రాష్ట్రాలతో పాటు చాలా ప్రభుత్వాలు కూడా పాలనలో ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో ఉన్న మైనింగ్లు ఏదైతే ఉన్నాయో ఆ మైనింగ్లను స్వయం ప్రాతిపదిక దిశగా ఆ రాష్ట్రానికే కల్పించాలి. గుజరాత్లో ఏ విధంగానైతే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు పూర్తిగా కేసీఆర్ కొంత ముక్కు సూటిగా చెప్పకుండా అంత తిప్పి చెప్పే ప్రయత్నం చేశారు. దీంట్లో అవినీతికి పాల్పడ్డారు, ఎంక్వైరీ చేయాలని వివేక్ వెంకటస్వామి ఆరోపించిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతోపాటు ప్రధానంగా కార్మికులతో కలిసి మేము కూడా ఆందోళన చేస్తాం. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది. ముఖ్యంగా బీజేపీ దీనిపై ఒక స్పష్టతను అయితే ఇవ్వాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.